ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మరోసారి మీ పాద సన్నిధికి వస్తున్నాము నాయన. మీ వాక్కులను మేము ధ్యానించడానికి సిద్ధమవుతుండగా మీ సన్నిధి మాతో ఉంచండి. మా మనోనేత్రాలకు గుడ్డితనాన్ని తొలగించుకుని ఈ సదస్సు మాకు మా కుటుంబ వ్యక్తిగత జీవితానికి ఉపయోగపడేలాగా కృపద ఇచ్చాను. ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీ సన్నిధి కాంతులు మాతో ఉంచి నడుపుకుంటూ చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడుగు పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరువచ్చినటువంటి దేవుని బిడ్డలకు మరోసారి వందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ లోకాన్ని ఎంతోమంది పరిపాలన చేశారు. రాజులు, చక్రవర్తులు, స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి వారిలో ఎంతోమంది యోధులు కూడా ఉన్నారు. వారిని స్వతంత్ర యోధులు అంటారు. బైబిల్లోనికి వెళ్ళి మనము కొన్ని వచనాలని రాత్రి మనం ధ్యానించాలి. నిన్ను ఏలుతున్నది ఎవరు అని ఒక మంచి పాఠాన్ని మీ ముందు పెట్టడం జరిగింది. నిన్ను ఏలుతున్నది ఎవరు? పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు, క్షమించండి, పేతురు గారు 2 ఉత్తరాలు రాయడం జరిగింది. దానిలో 2వ ఉత్తరాన్ని ఒకసారి మనం పరీక్షణ చేసి ముందుకు వెళ్ళిపోదాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక మనసు పెట్టి ఆలోచిద్దాం. ప్రేమన దేవుని వాళ్ళారా, 2వ పత్రిక 2వ అధ్యాయము 18, 19 వచనాలని చదువుకున్నాం జాగ్రత్తగా. బాగా గమనించాలి. వీరు వ్యర్థమైన దంభపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు కలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరి చేష్టల చేత మరులు కొలుపుచున్నారు. ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు మనకి. ఎవరు? వీరు వ్యర్థమైన డంబు మాటలు పలుకుతున్నారట. ఎవరు వారు? తామే శరీర సంబంధమైన దురాశలు కలిగంట అప్పుడే తప్పు మార్గం నుంచి నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకుని దేవుళ్ళలోనికి వచ్చారు. అప్పుడే కొత్తగా వచ్చారు దేవుళ్ళలోనికి. ఆ తప్పించుకుని ఎలాగో బయటపడి దేవుని సహాయం ద్వారా బయటపడ్డటువంటి వారినట ఈ డంబపు మాటలు పలికే వాళ్ళు, శరీర సంబంధమైన ఆలోచన దురాశలు కలిగినటువంటి వారు అంటున్నారట, పోకిరి చేష్టల చేత మరులు గొలుపుతున్నారట. మాటలతో వాళ్ళని టార్చర్ పెడుతున్నారు. మొదలు పెట్టేవలే, బయలుదేరేవలే, దేవుళ్ళలోనికి వచ్చావు అని చెప్పేసి మాటలతో టార్చర్ పెడుతున్నారు. పైగా పోకిరి మాటలు. పైగా ఈ టార్చర్ పెట్టే వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉందంటే, వాళ్ళ యొక్క నోటి వెంట పోకిరి మాటలు, వారి ఆశలే దురాశలు, వారి ఆశలే శరీర సంబంధమైన ఆశలు. పైగా వీళ్ళ మాటలు కోటలు దాటిపోతూ ఉంటాయి. వర్కే పెద్దగా ఏం కనిపించదు కానీ కోటలు దాటిపోతూ ఉంటాయి. పాపం దేవుళ్ళలోకి వచ్చినటువంటి వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. డిస్టర్బ్ చేయటమే కాకుండా వాళ్ళ మాటలతో కించపరచడమే కాకుండా కింద వచనంలో చెప్తున్నాడు, 19వ వచనం, తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండియు. పైగా వీళ్ళు దేనికి దాసులైపోయారు? భ్రష్టత్వం అంటే దెయ్యం కాదు, మనకు తెలియదు ఏం కాదు. అపవాది, దెయ్యము, ఆదిఘట మహాసర్పం. వీరు తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండి, దానికి దాసులైపోయారు. వీళ్ళు దేనికి దాసులయ్యారు? భ్రష్టత్వానికి దాసులయ్యుండంట. వీళ్ళు ఏం చేస్తానంటున్నారు? తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండి అట్టి వారికి, ఎట్టి వారికి? కొత్తగా దేవుళ్ళలోకి వచ్చినటువంటి వారికి, అట్టి వారికి స్వాతంత్ర్యము ఇత్తుమని చెప్తారంట. మేము చెప్తాం రండి మీకు. దెయ్యంలో ఉండేవాడు ఏం చెప్తాడు నాకు అర్థం కాదు. డంబపు మాటలు పలికేవాడు ఏం చెప్తాడు? పైగా మీకు స్వతంత్రాన్ని ఇస్తామని చెప్తారంట. చెప్పటమే కాదు, ఏం చెప్తున్నారు చూడండి. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడు కదా. భ్రష్టత్వం వల్ల జయింపబడుతున్నాడు, దానికి దాసుడు అయిపోయాడు వీడు. పైగా డంబపు మాటలు పలుకుచు శరీర దురాశల వలన ఎంజాయ్ చేస్తూ కొత్తగా దేవుళ్ళలోనికి వచ్చినటువంటి వారిని టార్చర్ పెడుతూ పైగా మేము స్వతంత్రాన్ని ఇస్తాం, రండి 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 అని పిలుస్తున్నారంట. భ్రష్టత్వంలో ఉన్నవాడు స్వతంత్రాన్ని ఏమి ఇస్తాడు? అర్థం చేసుకోవాలి మీరు. పరిస్థితి ఎలా ఉందో చూసారు సంఘాల్లో. సంఘంలో ఒకళ్ళు నూతనంగా దేవుళ్ళలోనికి వచ్చినటువంటి వారి పరిస్థితి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉందో చూసారు.
బాగా ఆలోచించాలి. వీళ్ళు స్వతంత్రాన్ని ఇస్తారంటండి. బాగా గమనించండి మీరు. తామే భ్రష్టత్వమునకు దాసులయ్యండి అట్టి వారికి స్వతంత్రం ఇస్తామని చెప్పుదురు కొత్తగా వచ్చినటువంటి వారికి. పైగా ఈరోజు చాలా మంది భ్రష్టత్వానికి దాసులైపోయారని మేము మర్చిపోకూడదు. చాలా మంది భ్రష్టత్వానికి దాసులైపోయారు. వాటికి లోబడిపోయారండి బాబు. దేనికి లోబడిపోయారు? డంబపు మాటలకు, శరీర దురాశలకు, భ్రష్టత్వానికి లోబడిపోయారు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడైపోయాడు కదా. వీడు ఒకదానికి దాసుడైపోయాడు. వీడు దేనికి దాసుడయ్యాడు? భ్రష్టత్వానికి దాసుడయ్యాడు. దేనికి దాసుడయ్యాడు? శరీర దురాశలకు దాసుడయ్యాడు. దేనికి దాసుడయ్యాడు? డంబపు మాటలకు దాసుడయ్యాడు. చూసారా? ఇలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి అని పేతురు గారు చెప్తున్నాడు. మీరు కొత్తగా వచ్చారు, దేవుళ్ళు ఎదుగుతున్నారు, కొత్తగా నడిచి వస్తున్నారు, గమనిస్తున్నారు ఇవన్నీ. వాళ్ళని ఆ విధంగా దారి మళ్ళిస్తున్నారు. మీరు గమనించకపోతే చాలా కష్టం. వీళ్ళు మేము స్వతంత్రాన్ని ఇస్తామని పిలుస్తారంట. వాళ్ళ బతుకులే జరగలేవు, మరి మాకు స్వతంత్రాన్ని ఇస్తారంట. బాగా గమనించాలి. పేతురు గారు ఎంత మెలుగు చెప్తున్నాడో తెలుసా? బాగా గమనించాలి. ఇక మనం ముందుకు వెళ్ళిపోదాం మెల్లమెల్లగా. కీర్తనల గ్రంథము. నిన్ను ఏలుతున్నది ఎవరో ఈ రాత్రి తెలియాలి. నిన్ను ఏలుతున్నది ఎవరు? కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 133వ వచనం. కీర్తనల గ్రంథము 119, 133. చాలా జాగ్రత్తగా చదువుకుందాం ప్రేమైన దేవుని వారలారా. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. చూసారండి? నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపమును నన్ను ఏలనీయకుము. చూసారండి? మనుషులను ఏలుతుంది ఎవరు? పాపం ఏలుతుంది అన్నమాట. భక్తుడు గమనించాడు. అయ్యా, పాపం ఏలుతుంది లోకములో. పాపానికి బానిసలుగా ఈరోజు మనుషులందరూ బ్రతుకుతున్నారు. వారిని ఏలుబడి చేసేది పాపము. దేవా నా మీద ఏ పాపము ఏలకూడదు. బయటపడిపోతున్నాడు, బయట జాగ్రత్త తీసుకుంటున్నాడు. నేను ఎందుకు ఏలకూడదంటే, నేను నీ వాక్యమును బట్టి నడుస్తున్నాను కాబట్టి. ఎంత బాగుందో చూసారండి? నేను నీ వాక్యమును బట్టి నడుస్తున్నాను కాబట్టి ఏ పాపము నన్ను ఏలనివ్వకూడదు. విషయాలు మనకు అర్థమైపోతున్నాయి. అంటే వాక్యాన్ని బట్టి నడుచుకుంటే పాపము మనలను ఏలదో. ఫిక్స్ అయిపోవాలి మీరు. వాక్యాన్ని బట్టి నడవట్లేదు అనుకో, ఖచ్చితంగా మనం ఏది ఏలుతుంది? పాపం ఏలుతుంది. నిన్ను ఏలుతున్నది ఎవరు? అర్థం చేసుకోవాలి. ప్రారంభంలోనే ఒక వచనంతో మనల్ని జాగ్రత్త తీసుకోమన్నాడు. నిన్ను ఏలుతున్నది ఒకవేళ పాపమేమో, నువ్వు వాక్యాన్ని బట్టి నడవకపోతే నిన్ను పాపం ఏలుతుందని మర్చిపోకు. నువ్వు ఒకవేళ వాక్యాన్ని బట్టి నడుస్తున్నావు అనుకో, నువ్వు ఏ పాపము నిన్ను ఏలదు. నేను నడుస్తున్నాను కనుక ఏ పాపము నన్ను ఏలనీయకుము. దేవా లోకములో పాపము ఏలుతుంది. లోకములో జాగ్రత్త పడాలి మీరు. పాపం లోకములో ఏలుతుంది, మామూలుగా కాదు, ఏలుబడి చేస్తుంది ప్రియమైన దేవుని వారలారా. ఎలా ఏలుబడి చేస్తుందంటారా? పాపం కొన్ని ఎగ్జాంపుల్ చూడాలి మనం. ఏమంటే ఈరోజు చాలా మందిని పాపం ఏలుతుంది. ఎలా ఏలుతుందంటారా? ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేసి సంపాదించినటువంటి వాటితో శుభ్రంగా మందు కొనుక్కొని చక్కగా తాగి పడుకుంటే వారిని పాపం ఏలుతుందని చెప్పచ్చు. నా ప్రశ్న, మందు తాగి పడుకుంటే వారిని పాపం ఏలుతుంది అంటే అర్థం ఏంటంటే ఏమండి, ఉదయం నుంచి కష్టపడింది దాని కొరక. నంబర్ 1, ఏమండి, ఉదయం నుంచి కష్టపడింది దాని కొరకేనా? నెక్స్ట్, ఉదయాన్నే పనికి వెళ్ళేది ఎందుకు? సాయంకాలం దాన్ని కొనుక్కోవడానిక? పాప ఎలా వెళ్తుందో మీకు తెలియాలి. ఇప్పుడు ఉదయం నుంచి కష్టపడుతుంది దాని కొరక. నంబర్ 1. నంబర్ 2, ఏమిటి, ఉదయాన్నే పనికి
ఎందుకంటే సాయంత్రం దాన్ని కొనుక్కోవడానికి అంటారా? ఎలా వెళ్తుంది మీకు అర్థమవుతుందండి? అంటే వారి ఆలోచన దాని కొరకే, ఏమండి, వారి శ్రమ దాని కొరకే, వారి డబ్బు దాని కొరకే, వారి సమయము దాని కొరకే. అంటే మరి పాపం వెళ్ళట్లేదని మీరు చెప్పగలరా? వెళ్తుంది పాపం. ఎలా వెళ్తుందంటే ఇలాగే వెళ్తుంది. చూసారండి ఎంతమందిని పట్టి పీడిస్తుందో తెలుసా అండి? ఎందుకు కష్టపడుతున్నామంటే కొనుక్కోటానికా? ఎందుకు ఉదయాన్నే లేస్తున్నామంటే కొనుక్కోవడానికి సాయంకాలం వచ్చేటప్పుడు. ఎలా పాపం వేలుతుందో అన్న సంగతి ఎవరికీ అర్థం కావట్లేదు. పాపము లేలుతుంది లోకంలో ఈ విధంగా. ఎంత మందిని ఇబ్బంది పెడుతుందో చూసారంటే పాపం ఎట్లా ఏలుతుందో ఎవరికి తెలియట్లేదు ఈ సీక్రెట్. మళ్ళీ దర్జాగా ఏలుబడిలో ఉంటారు పాపంలో. మరో మంచి మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 19. భక్తుడు ఏమంటున్నాడు ఇక్కడ? దేవా, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను. పాపం వెళ్తుందైతే లోకంలో. 19వ అధ్యాయం 13వ వచనం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము అని రాసుకోండి చక్కగా. కీర్తన గ్రంథము 19వ అధ్యాయం. వినేటప్పుడు అన్ని గుర్తుంటాయి కానీ సదస్సు అయిపోయిన తర్వాత ఏ వచనం గుర్తుండదు మీకు. 19వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ మరో పాపాన్ని లేవనెత్తుతున్నాడు. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపము. ఏ పాపం కనిపిస్తుంది ఇక్కడ? దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అంటే దురాభిమాన పాపం కూడా వెళ్తుందంట లోకంలో. ఏమంటే దురాభిమాన పాపం అంటే దురాభిమాన పాపం ఏలుతుందంట. ఇంతకీ దురాభిమాన పాపం అంటే ఏమండి? మనుషుల పట్ల అభిమానం. మనుషుల పట్ల అభిమానం ఏ స్టేజ్కి వెళ్ళిందంటే మనిషిని దేవుడు పుట్టినరోజు అనే స్టేజ్కి వెళ్ళిపోయారు. మనిషిని అంటున్నారు ఈరోజు మా దేవుడు పుట్టినరోజు అంటున్నారు మనిషిని. అభిమానం ఏ స్టేజ్కి వెళ్ళిపోయింది తెలుసా? ఆ అభిమానాన్ని బైబిల్ అంటుంది, ఆ అభిమానాన్ని దేవుడు అంటున్నాడు, నీవు పాపం చేస్తున్నావైతే. ఇలాంటి అభిమానం లేరా అండి? ఏమిటి బాగా గమనించాలి. ఒక వ్యక్తి దేవుడు ఎలా అవుతాడు? ఒక వ్యక్తి దేవుడా? అంత అభిమానం అయిపోయింది చూడండి. అంత అభిమానం అయిపోయింది చూడండి. అభిమానం వరకు ఓకే కానీ దేవుడు అంటాం ఏంటండి? మరీను దేవుడు ఎలా అవుతాడండి? అభిమానం ఏమంటారు? అభిమానం పాపం. అలాంటి పాపములో పడకుండా నన్ను నీ సేవకుని ఆపుము. అభిమానం కూడా ఉండకూడదంట. అభిమానం కూడా ఏదంట? పాపమేనంట. అభిమానం కూడా పాపమేనంట. దాన్ని దురాభిమానం అంటారు. ఈ అభిమానం ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే ఏమండి? గుడులు కొడుతున్నారండి బాబు ఈ అభిమానం. ఆటగాళ్లకు గుడి. ఆటగాళ్ళ గుళ్ళు ఉన్నాయండి. ఆటగాళ్లకు గుడులు, హీరోయిన్లకు కూడా గుడులు. అభిమానం ఏ స్టేజ్కి వెళ్ళిపోయింది చూసారండి? హీరోయిన్లు గుడులు, హీరోలకు గుడులు. ఒకడు తల్లి కూడా గుడి కట్టేసేసాడు. విజయ నిర్మల మీకు తెలుసు కదండి, వాళ్ళ కొడుకు నరేష్ ఉన్నాడు. నరేష్ విజయ నిర్మల గుడి కట్టాడు. హైదరాబాద్లో నానకరామ్ కూడా గుడి ఉంటుందో తెలియదు చూసుకోండి. నా తల్లిని ఆరాధించండి అంటున్నాడు, దేవుడిగా పెట్టేసేసాడు. గుడికి పూజలు జరుగుతున్నాయి. అభిమానం ఏ స్టేజ్కి వెళ్ళిందో చూడండి. అదేమంటే నా తల్లి గుడి కొట్టుకున్నాను అంటాడు. బంగారు పోతతో మళ్ళీ బైబిల్ అంటుంది అభిమానం ఏంటంటే 19:13 మళ్ళీ చూడండి. ఇప్పుడు 19:13 చూడండి. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అభిమానము పెంచుకున్నావా అదేమవుతుంది? పాపం అవుతుంది. ఎవరి మీద అభిమానం పెంచుకోకండి. అభిమానం పాపం అవుతుంది. మనుషులను అభిమానించటం దురభిమానము. అంటే ఈ అభిమానం ఏ స్టేజ్కి వెళ్తుందో తెలుసా అండి? వాడు తప్పు చేస్తున్నా రైట్ గానే కనపడుద్ది. నువ్వు అభిమానించేటటువంటి వ్యక్తి తప్పు చేస్తున్నా నీకు ఎట్ట కనిపించింది?
రైట్ గానే కనిపించింది. ఇదంతా రైట్ అనిపించడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు అభిమానించటం వల్లనే. నీ అభిమానం దురాభిమానంకి వెళుతుంది. ఆ అభిమానం పాపానికి తీసుకువెళ్ళిపోతుంది. ఆ దురభిమానము పాపమై వెళుతుంది. అది పాయింట్ ఇక్కడ మీరు 19లో చూడండి. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకుము. ఆ అభిమానము పాపమైతే ఆ దురభిమానం పాపమై వెళుతుంది. ఈరోజు మనుషులు ఎక్కువ శాతం పాపానికి బానిసైపోయారు. పాపాల రకాలు చూసారండి. అభిమానం కూడా పాపమే. అభిమానం కూడా పాపమని బైబిల్ ఎంత చక్కగా చెప్తుందో చూడండి. ఒకవేళ ఇలాంటి అభిమానాన్ని పెంచుకున్నావేమో, అభిమానం చాలా డేంజర్గా చూసారండి. ఎవరి పట్లైన అభిమానం ఎక్కువగా పెంచుకున్నావేమో అది దురాభిమానంకి వెళ్తుంది. బైబిల్ అంటుంది నువ్వు పాపానికి దాసుడైపోతున్నావు. దురాభిమానం చేత నువ్వు వేలబడుతున్నావు. ఇలా లోకమంతా మనుషులంతా పాపానికి బానిసైపోయారండి. ఇలా మనుషులంతా పాపానికి బానిసైపోయారు. కొంతమంది ఉద్యోగానికి బానిసైపోతారు, కొంతమంది వ్యాపారానికి బానిసైపోతారు, కొంతమంది ఇందాక చెప్పినట్టుగా మందుకు బానిసైపోతున్నారు, కొంతమంది అభిమానానికి బానిసైపోతున్నారు. ఈ బానిసత్వం మొత్తం ఏ స్టేజ్కి వెళ్ళిపోతుంది? పాపం ఏలే పరిస్థితికి తీసుకువెళ్ళిపోతుంది. పాపం ఏలేటటువంటి పరిస్థితి. పాపం నేను ఏలుతోంది, ఈ రీతిగా పాపం ఏలుతుందని నీకు అర్థమైపోవాలి. ఇలాంటి ఏలుతున్నటువంటి వారిని దేవుడు సరైన దారిలో పెట్టాలని ఏం మాట్లాడుతున్నాడు? మానవ జాతిని ఉద్దేశించి, మానవాళిని ఉద్దేశించి దేవుడు ఎలాంటి మాటలు రాశాడో బైబిల్లోనికి వెళ్ళి ఆలోచించాలి. కీర్తన గ్రంథము 32వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం చూద్దాం. అభిమానం ఏ స్టేజ్కి వెళ్ళిపోతుందో చూసారండి. అభిమానం పెంచుకోవద్దు. అభిమానం అసలు ఎంత స్టేజ్కి వెళ్ళిందంటే పాపాన్ని చేసే స్టేజ్కి వెళ్ళిపోయింది అభిమానం. 32వ అధ్యాయము 8వ వచనము. బాగా వినాలండి. అభిమానం ఏ స్టేజ్కి, పాపం ఏ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దేవుడు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎలాగైనా నా పిల్లల్ని ఈ దురభిమానం నుంచి బయటకు తీసుకురావాలని చక్కటి ఉపదేశాన్ని మానవ జాతికి ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ఏమని? నీకు ఉపదేశము చేసేదను. వస్తావా నువ్వు? నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీకు ఎలా నడవాలో తెలియట్లా. ఏంటి? నీకు ఉపదేశం నేను చేస్తాను, నా దగ్గరికి రా అంటున్నాడు. మానవ జాతిని రమ్మంటున్నాడు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెబుతాను. నాయన నువ్వు వస్తే నా దగ్గరికి చక్కటి ఆలోచన నేను చెప్తాను. ఎలా బ్రతకాలో చెబుతా, ఎలా నడవాలో చెబుతా, ఉపదేశముతో చెబుతాను. వస్తావా? మరి నా దగ్గరికి వస్తావని? ఎందుకంటే రాకపోతే నీకే ప్రమాదం. లోకం మొత్తం వెళుతుంది ఏది? పాపమే వెళుతోంది. ఆ పాపం ఏ స్టేజ్కి వెళ్ళిందంటే మనిషి అభిమానించే స్టేజ్కి వెళ్ళింది. ఇలాంటి పరిస్థితుల్లో నా ఉపదేశం నీకు చాలా అవసరం. వస్తావా? ఎందుకంటే నీ మీద నేను దృష్టి ఉంచాను. నీ మీద నేను దృష్టి ఉంచి ఉన్నాను. నీకు బోధిస్తాను. నువ్వు నడవలసిన మార్గము నీకు బోధిస్తాను. నీకు ఉపదేశము చేసేదను. నువ్వు నడవవలసిన మార్గము నేను తెలియజేస్తాను. ఎలా నడవాలి మరి? ఏం తెలియజేస్తున్నాడు? కింద వచనంలో చెప్తున్నాడు. 9వ వచనం ఎలా నడవాలో. ఏమంటే ఉపదేశం ఎలా ఉందో ఒకసారి చూడండి. ఒకసారి బాగా గమనిద్దాం. 9వ వచనం. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనైనను కంచన గాడిద వలనైనను మీరు ఉండకూడదు. ఇక్కడ 2 ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏం ఎగ్జాంపుల్? 9వ వచనంలో బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకూడదు. అంటే గుర్రానికి బుద్ధి జ్ఞానం ఉండదంట. ఏమండి? కంచర గాడిదకి ఏముండదు? బుద్ధి జ్ఞానం ఉండదంట. బైబిల్ చెప్పింది. గుర్రానికి బుద్ధి జ్ఞానం ఉండదు. ఏమంటే గాడిదకు కూడా బుద్ధి జ్ఞానం ఉండదంట.
ఏమంటే గాడిదకి కూడా బుద్ధి జ్ఞానం ఉండదా? అప్పుడప్పుడు మీరు గమనించగలిగితే ట్రాఫిక్ రూల్స్ని ధిక్కరించి ఆపోజిట్లో వస్తూ ఉంటాడు. వస్తున్నటువంటి వాళ్ళు ఏమంటారండి? ఏమంటే ట్రాఫిక్ రూల్స్లో వస్తున్నటువంటి వారిని ఏమంటారు? అరే అడ్డగాడిదలాగా వస్తున్నావు, బుద్ధి ఉందారా నీకు అంటారు. ఏమంటే అంటే అంటే గాడిదకి ఏముండదు? బుద్ధి ఉండదు అనే ఎగ్జాంపుల్ మనిషికి వాడుతున్నారు. అరే అడ్డగాడిదలాగా వస్తున్నావు కదరా, ఈ రూట్లో రాకూడదు, నీకు తెలీదు ట్రాఫిక్ రూల్స్ ధిక్కరించేటటువంటి మనిషినే అడ్డగాడిద అంటున్నప్పుడు బైబిల్ అంటుంది గుర్రానికి బుద్ధి జ్ఞానము లేదు. ఏమండి గాడిదకు బుద్ధి జ్ఞానం లేదని చెప్తున్నాడు. అంటే బాగా గమనించాలి, గుర్రానికి బలం ఉంది, అంతే కదండి. గుర్రానికి బలం ఉంది, పరిగెత్తే శక్తి ఉంది, చాలా దూరం పరిగెత్తుద్ది మళ్ళీ గుర్రం. ఇప్పుడు గాడిద ఉంది, గాడిద ఎంత బరువునైనా మోస్తుంది. నువ్వేయి కిలోలు టన్నులు మూటలు పడే గాడిద ఎంత బరువునైనా మోస్తుంది, కానీ దానికి బుద్ధి లేదు, జ్ఞానం లేదు. గుర్రం ఎంత దూరమైనా పరిగెత్తుద్ది, కానీ దానికి బుద్ధి లేదు, జ్ఞానం లేదు. అదే చెప్తున్నాడు చూడండి, అదే చెప్తున్నాడండి బాబు, ఎంత బాగుందో చూడండి ఆ మాట మళ్ళీ చూడండి. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి. చాలా మంది యూత్, చాలా మంది బలం కలిగినటువంటి వాళ్ళు, కొంచెం మంచి బాడీని చూసుకుని, ఒంట్లో శక్తిని చూసుకుని, ఏమండి చాలా మంది ఎలా ఉంటారంటే, ఏమండి చాలా మంది ఈ బలాన్ని చూసుకుని ఏం చేస్తారంటే గొడవలకు వెళ్ళిపోతూ ఉంటారు. మీద మీదకి వెళ్ళి తిరగబడుతూ ఉంటారు, మీద మీదకి వెళ్ళి రొమ్మిరుసుకుని పొడుస్తూ ఉంటారు. చిన్నవాళ్ళని చూసి, బలహీనులను చూసి గమనించారో లేదు మీరు? కనుక మీరు బాగా గమనించాలి. చాలా మంది ఇలాంటి బలం ఉందని గొడవలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, తిరగబడే వాళ్ళు ఉన్నారు, గందరగోళం చేసేస్తారండి బాబు, బలం ఉందని చెప్పేసి ఇష్టానుసారంగా. కానీ బలం ఉంది కానీ వీళ్ళకి ఏం లేదు, బుద్ధి లేదు. బలం ఉంది కానీ వీళ్ళకి ఏం లేదు, జ్ఞానం లేదు. అదే చెప్తున్నాడు నాయన, గుర్రానికి బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఎంత దూరమైన పరిగెత్తుంది. అలాగే వీడు కూడా ఏ గొడవలకైనా ముందు ఉంటాడు, ఒంట్లో బలం ఉన్నంత వరకు. అలాగే గాడిద కూడా అంతే, ఎంత బరువులైనా మోస్తుంది, కానీ దానికి బుద్ధి ఉండదు, జ్ఞానం ఉండదు. కానీ మీరు బాగా ఆలోచించాలని చెప్తున్నాడు కింద వచనంలో. అవి నీ దగ్గరకు తేబడినప్పుడు, ఏవి గుర్రమైనా గాడిదైనా, అవి నీ దగ్గరికి తేబడినప్పుడు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. ఆ గుర్రం నీ దగ్గరికి వచ్చింది అనుకోండి, నువ్వేం చేస్తావు? వారు తీసుకుని చక్కగా ముక్కులో నుంచి ఆ కళ్ళని రెడీ చేసుకుంటాము, కంట్రోల్ చేయటానికి కదండి. ఆ కళ్ళెం పెట్టకపోతే నిన్ను అసలు అది ఆగదు. అసలు పైన నువ్వు ఉన్న సంగతి కూడా తెలియదు దానికి, కళ్ళెం పెట్టకపోతే. సినిమాల్లో చూపిస్తారులేండి, ఎక్కడ ఆగమంటే ఆగినట్టుగా, ఏమండి గుర్రం వెనక్కి వచ్చేసి వాడిని సేవ్ చేసినట్టుగా. ఇవన్నీ షో పుట్టప్పులు ఏముండవు అక్కడ. గుర్రానికి కళ్ళెం లేకపోతే అసలు నీ కంట్రోల్లోనే ఉండదండి. నువ్వు పైన ఉన్నాడో లేదో ఏం చూసుకోదు, ఇక మనిషి వెళ్ళిపోతూనే ఉంటుంది. అది అలా వెళ్ళకుండా ఉండడం కోసం మనిషి ఏం చేస్తున్నాడంటే కళ్ళెను ఉపయోగిస్తున్నాడు. అదే చెప్తున్నాడు, అవి కళ్ళెమును, అవి నీ దగ్గరకు తేబడినప్పుడు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగిపోవాలను. అంటే కళ్ళెము లేకుండా గుర్రం ఎక్కితే అది నీ మాట వినదు. అంటే దానికి నీ మాట వినట్లేదు. కళ్ళెముతో నువ్వు కంట్రోల్ చేస్తున్నావంటే దానికి ఏమి లేదు, ఇప్పుడు స్వేచ్ఛ లేదు. ఆ గుర్రానికి నువ్వు కంట్రోల్ చేస్తున్నావంటే దానికి స్వేచ్ఛ లేదు. ఆ గుర్రం నీకు బానిస బతుకుతుంది నీ దగ్గర. అర్థమవుతుందండి? గాడిద కూడా నువ్వు చెప్పినట్టు ఏంటంటే అది బానిస బతుకుతోంది. గుర్రం నీ దగ్గర బానిస బతుకుతోంది, గాడిద నీ దగ్గర బానిస బతుకుతోంది. బానిస అంటే బాబు, బానిస బతుకుతోంది. నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాలి, ఎక్కడి వరకు మొయ్యమంటే అక్కడికి తీసుకెళ్ళాలి. అది బానిస నీకు. కానీ అలా అది తన ఇష్టం వచ్చినటువంటి చోటుకి వెళ్ళటానికి వీల్లేదు ఇప్పుడు. అంతే కదండి, నువ్వు కంట్రోల్ చేసేస్తావు గుర్రాన్ని, నువ్వు కంట్రోల్ చేసేస్తావు ఆ గాడిదను. నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి గాడిద కానీ గుర్రానికి ఇవ్వదు. ఎందుకు? కళ్ళెం నీ చేతిలో ఉంది కాబట్టి. అది నీకు బానిసది. కానీ అలా మనం బానిసలము కాదు. గుర్రం నీకు బానిస, గాడిద నీకు బానిస. కానీ మనము బానిసలం కాదు. ఇప్పుడు
అర్థమవుకోలేదు మీకు పాయింట్. మనము బానిసలము కాదు స్వతంత్రులము. మనము బానిసలము కాదు స్వతంత్రము. ఏమిటి, ఈరోజు మనుషులందరికీ కళ్ళాలు ఏమైనా ఉన్నాయండి? మనుషులందరికీ కళ్ళాలు ఏమైనా ఉన్నాయా? ఏమండి, పాపం చేయడానికి పరిగెడుతున్నారు ఈరోజు, పరుగులు పెడుతున్నారండి బాబు. ఏ కళ్ళెం లేదు మనుషులకి, ఏ కళ్ళెం లేదు. మనము ఎవరికి బానిసలము కాదు. మన కళ్ళెము మరొక చేతిలో ఉండకూడదు. నేను గుర్రం కంట్రోల్ అవ్వడానికి ఆ కళ్ళెం పట్టుకున్నటువంటి చేతులు ఎవరున్నారు? గుర్రం ఉంది. గాడిద ఎవరైతే ఆ యజమానుడు ఉన్నాడో యజమానుడు చెప్పినట్టు ఆ గాడిద తింటుంది. మనము మన కళ్ళెము వేరే వాళ్ళ చేతిలో ఉండకూడదు. ఇప్పుడు ఉందేమో, ఒకవేళ ఉంటే నువ్వు బానిసవే. బానిసత్వాన్ని నువ్వు అనుభవిస్తున్నావంటే ఇంకా నీకు స్వతంత్రం రానట్టే. అర్థమవుతుంది నీకు పాయింట్? గాడికి స్వతంత్రం లేదు, గుర్రానికి స్వతంత్రం లేదు. ఎందుకంటే అవి బానిసల బతుకుతున్నాయి. కానీ ఈ రోజు మనం బానిసలమా? మన యొక్క ఆలోచన విధానము, మన యొక్క విధి విధానాలు ఒకళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు బానిసవే. నీకు ఇంకా స్వతంత్రం రాలేదు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మన పైన అధికారం మరొక చేతిలో ఉండకూడదు. ఉందేమో ఒకవేళ అని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. కొంతమంది బానిస అయిపోతూ ఉంటారు, కొంతమంది మందుకు బానిస. కొంతమంది మందుకు బానిస అయిపోతూ ఉంటారు, అది బానిసలు, మందుకు బానిస అయిపోయారు. కొంతమంది స్త్రీలకు బానిస అయిపోతూ ఉంటారు, కొంతమంది డబ్బుకు బానిస అయిపోతూ ఉంటారు, బానిసత్వ బతుకులు. కొంతమంది బంగారానికి బానిస అయిపోతూ ఉంటారు, కొంతమంది అధికారానికి బానిస అయిపోతూ ఉంటారు, కొంతమంది స్వార్థానికి బానిసలు అయిపోతూ ఉంటారు. బానిసత్వ బతుకులు ఇంకా స్వతంత్రాలు లేవు, మీకు రాలేదు. కొంతమంది కుట్రలకు బానిస అయిపోతూ ఉంటారు, కుట్రలు పలుతూ ఉంటారు అనమాట. కొంతమంది ఎలా ఉంటారంటే ఒకరి మీద ఒకరికి లింకులు పెడతానికి బయలుదేరుతూ ఉంటారు. వాళ్ళు లింకు పెట్టడం నిద్ర పడతారు, లింకులు పెట్టడంలో బానిసలు అవుతారు కొంతమంది. ఆలోచించాలి. ఇవి చెయ్యనిదే వాళ్ళు ఉండలేరండి బాబు. ఇవి చెయ్యనిదే వారు ఉండలేరు. బాగా గమనించాలి. ఇవి చెయ్యిందే వాళ్ళు ఉండలేరు. మన కళ్ళెము వేరే వాళ్ళ చేతిలో ఉంది అంటే నువ్వు బానిసవే. బానిస బతికేది. ఒకళ్ళ అధికారంలో మనం ఉన్నామంటే నువ్వు బానిసవే. ఆలోచించాలి. నిన్ను ఎవరు ఏలుతుంది? ఎవరు నిన్ను? మనిషి వెళ్తున్నాడా? మనిషి అధికారంలో ఉన్నావా నువ్వు? మనిషి అధికారంలో ఉన్నావా? బాగా గమనించాలి. చాలా మంది కొంతమంది అంటూ ఉంటారు, చేతులు దురదగా ఉన్నాయంటే అర్థం ఏంటి? వాడు ఎవడోడు కొట్టిన దాకా ఊరుకోడు, ఎవడోడు కొట్టాలి. కొట్టడానికి బానిస అయిపోయాడు, ఎవడోడు కొట్టాలి. పరిస్థితి ఎలా అయిపోయారు? పాపం ఏ స్థితికి వెళ్ళిపోయింది. పాపం చెయ్యింది నిద్ర పట్టలేని స్థితిలో బానిసలు అయిపోయారు ఈరోజు. బానిసత్వపు బతుకులండి బాబు. బానిసత్వపు బతుకులు ఒకళ్ళ కింద మనం ఎప్పుడు ఉండకూడదండి. అది నేనన్నమాట కదా, బైబిల్ అన్నమాట. మన యొక్క కళ్ళెము మనిషి చేతుల మాత్రం పొరపాటుగా కూడా ఉంది అంటే ఒక బానిసలే. దానికి బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? కీర్తన గ్రంథం ఒకసారి తీయండి. ఒకవేళ అలా ఉన్నామేమో, మనిషి చెప్పినట్టుగా నడుస్తున్నామేమో, మనిషి కంట్రోల్లో ఉన్నామేమో ఆలోచించాలి. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా బానిస బతుకులు ఏంటండి బాబు? మనిషి కంట్రోల్లో ఒకవేళ ఉన్నామేమో. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 119. బాగా గమనించాలి. నిన్ను ఏలుతున్నది ఎవరు? ఇప్పుడు బాగా గమనించాలి. నీకు ఆలోచనలు వచ్చేసేయాలి. ఇప్పుడు ఒకవేళ మనిషి చేత మనము ఏలబడుతున్నామేమో ఒక్కసారి పరీక్షించుకో. 119వ అధ్యాయము 45వ వచనం. 119:45 అండి. 119:45 చూడండి. బానిస బతుకులు బతకండి దయచేసి 45 వచనం. నేను నీ ఉపదేశములు వెతకువాడను, నిర్బంధము లేక నడుచుకుందును. ఎంత గొప్ప మాట అండి. నిర్బంధము లేక నడుచుకుందును. నిర్బంధము లేక నడుచుకుందునంటే మనల్ని ఎవరు బంధించకూడదు. చూసారండి, మనల్ని అందరూ బంధించేవాళ్ళు. ప్రార్థనలకు వెళ్తే ఊరుకోడు సేవకుడు బంధించేస్తున్నాడు, ప్రార్థనకు వెళ్తే ఊరుకోడు భర్త బంధించేస్తున్నాడు, ప్రార్థనలకు వెళ్తే ఊరుకోరు ఇంకొకళ్ళు, నాకు తెలియకుండా ఎందుకు వెళ్ళామని చెప్పేసి బంధకాలు. బైబిల్ అంటుంది అసలు నువ్వు నిర్బంధం, నిన్ను ఎవరు బంధించకూడదు. ఈరోజు అందరూ బంధించేవాళ్ళు కదండి. రాలేకపోతున్నానండి,
ఎందుకు రాలేకపోతున్నా? ఎవరో బంధించారు నిన్ను. బైబిల్ ఏమంటుంది? నేను నీ ఉపదేశములు వెతుకునేవాడు ఎవడు బంధించలేడు. ఇంకా బంధిస్తున్నారంటే నీవు ఉపదేశములో ఏదో లోపం ఉంది. నిర్బంధము లేక నడుచుకుందును, ఎవరు బంధించకూడదు నిన్ను. ఒకవేళ బంధిస్తున్నారు అంటే నువ్వు ఇంకా బానిసత్వములో ఉన్నట్టే. తేలిపోతారండి బాబు, క్రైస్తవులు చాలా మంది తేలిపోతారు. నిర్బంధము లేక నడుచుకుందుము అంటే బంధించేశారు కాబట్టి నువ్వు నడవలేకపోతాను. ఎవరు బంధించారు? ఎప్పుడు బంధించారు? ఎందుకు బంధించారు? ఎందుకు బంధింపబడ్డారు? గుర్రాన్ని బంధించారంటే అర్థం ఉంది, అది జంతువు, అది నీకు బానిస. గాడిదని బంధించారంటే అర్థం ఉంది, కళ్ళతో, అది జంతువు, అది బానిస. నీకు దేవుడు పెట్టిన సిస్టమ్ అది. కానీ మనుషులు బంధించడం అంటే ఎంత దౌర్భాగ్యపు స్థితి అండి ఇది. బంధకాల్లోనికి వెళ్ళిపోయారండి. భక్తుడు ఎంత చక్కటి మాట చెప్తున్నాడు. మనల్ని ఎవరు బంధించకూడదంట, ఎవరు నా పైన ఆధిపత్యం చేయకూడదంట అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది ఎవరి కోరిక అంటే ఇది? నా పిల్లలు ఎవరు బంధించకూడదు, ఇది దేవుడి కోరిక ఇది. కానీ పాపం ఎలా వెళ్తుందో చూడండి, అందరూ బంధకాల్లోనికి వెళ్ళిపోతున్నారు. నేను నిర్బంధము లేక నడుచుకుందాను. ఈ మాట అనగలమండి మనం? దేనికో దానికి బంధకాల్లో పడిపోయేవాడు, దేనికో దానికి బంధకాల్లో బంధించేశారు. నేను ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా. రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం. నిన్ను ఏలుతున్నది ఎవరు? ఇప్పటి వరకు నువ్వు విన్నటువంటి మాటలను బట్టి నిన్ను ఎవరు ఏలుతున్నా నీకు అర్థమైపోయి ఉండాలి ఇప్పటికే. ఎవరు ఏలుతుంది? ఎవరు నిన్ను? ఎవరు ఏలాలి అసలు నిన్ను? ఎవరు ఏలాలి? ఎవరు ఏలుతున్నారు నిన్ను? ఆలోచించు. ఎవరో బంధించేశారు. బంధకాల్లోనికి వెళ్ళిపోయావు, కూరుకుపోయావు నువ్వు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం కూడా చదువుకుందాం. ఎన్ని గొప్ప మాటలండి బాబు. నిర్బంధము లేక నడుచుకుందని ధైర్యంగా మాట్లాడగలమండి మనం ఈరోజు? 6:12. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్టుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. చూసారండి, ఇప్పటి వరకు విన్నటువంటి దాన్ని బట్టి అందరూ పాపం వెళ్తుందట. దురాభిమాన పాపం వెళ్తుంది. మనిషి పట్ల ఏలుతున్నాడు. కానీ దేవుడి కోరిక ఏంటంట? నా పిల్లలు నిర్బంధంగా నడుచుకోవాలి అంటే. ఈరోజు అందరూ భయపడిపోతున్నారు ప్రార్థనలకు రావటానికి, సదస్సులకు రావటానికి. సేవకులు భయపడేవాడు ఒకడు, ఇంట్లో భయపడేవాళ్ళు ఒకరు. కానీ దేవుడి కోరిక అలా లేదే. నిర్బంధం లేక నడుచుకోవాలి నా పిల్లలు. నా ఉపదేశం వినేవాడు అలాగే నడుచుకుంటాడంట, భయం లేకుండా. విని కూడా నడుచుకోలేకపోతున్నామంటే ఇంకా నీకు స్వతంత్రం రాలేదా? చెప్తుంది బైబిల్. ఈరోజు పాపపు చెప్పు చేతుల్లో నడుచుకుంటున్నాడు మనిషి చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయాడండి బాబు. చూపుల్లో పాపము, నడకలో పాపము, మాటల్లో పాపము, క్రియల్లో పాపము, నడవడికలో పాపం, అన్ని పాపాలే. ఏలుతుంది ఎవరిప్పుడు? పాపం వెళ్తుంది. పాపం ఏ రీతిగా వెళ్తుంది తెలుసా? నిన్ను ఎవరు వెళ్తున్నారు? నిన్ను ఉపదేశం వెళ్తుందా? నిన్ను వాక్యం వెళ్తుందా? నిన్ను వాక్యము చేత నన్ను ఏలుము. నీ వాక్యమును బట్టి నన్ను ఏలుము. నిన్ను ఏలుతున్నది పాపమా, వాక్యమా? ప్రశ్నించుకోండి. నిన్ను ఏలుతున్నది పాపమా, వాక్యమా? ఆ పాపాలు రకాలు: దురాభిమాన పాపము, శరీరానుసారమైన పాపము, డంబములతో కూడుకున్నటువంటి పాపము. చూసారే, దేవుడి పిల్లలు దేవుడు కోరుకుంటాడు. నా పిల్లలు ఎక్కడ ఎవరు నా పిల్లల్ని బంధించకూడదు. ఏ బంధకాల్లోనికి వెళ్ళిపోయావు? ఎక్కడ నా పిల్లల్ని బంధించకూడదు అంటున్నాడు. ఈరోజు పాపపు పరిస్థితిలోనికి, పాపం చేయడానికి పరిగెడుతున్నారండి బాబు. పరుగులు పాపం చేయడానికి. ఒక్కసారి మీరు ఆలోచించాలి. నిన్ను ఏలుతున్నది పాపమా, వాక్యమా? పాపమా, ఉపదేశమా? దేవుడి మాట ఒక్కసారి నీ చెవిని పెట్టుకోవాలి రాత్రి. ఆలోచిద్దాం. ఇంకో కొన్ని వచనాలు